ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో వస్తున్న సినిమా స్పిరిట్ న్యూ ఇయర్ సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ భారతీయ బాక్సాఫీస్ బాహుబలి ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న తాజా సినిమాల్లో స్పిరిట్ ఒకటి. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ లాంటి బ్యాక్ టు బ్యాక్ 3 బ్లాక్ బస్టర్స్ తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో వస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీ ముందు నుంచి ప్రేక్షకుల్లో ఉంది. ఇటీవల ది రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ప్రభాస్ పోనీ టైల్తో రావడం, అది స్పిరిట్ షూటింగ్ నుంచి వచ్చానని చెప్పడంతో మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పుడు ఈ లుక్ విడుదల చేశారు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్పిరిట్ సినిమా ఫస్ట్ లుక్ను న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేశారు. హీరో ప్రభాస్ సహా హీరోయిన్ తృప్తి సైతం ఈ లుక్లో చూపించారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. స్పిరిట్ ఫస్ట్ లుక్ చూస్తే ఒక చేతిలో మందు బాటిల్, నోటిలో సిగరెట్ పెట్టుకొని ప్రభాస్ కనిపించారు. ఆ సిగరెట్ను తృప్తి వెలిగిస్తున్నారు. హీరో బ్యాక్ మీద 3 బ్యాండేజీలు కనిపించాయి. సందీప్ రెడ్డి వంగ స్టైల్లో ఫస్ట్ లుక్ ఉంది. దీనితో సినిమా కూడా ఆయన స్టైల్లో ఉంటుందని చెప్పడంలో మరో సందేహం అవసరం లేదు. నవంబర్ 23, 2025న పూజా కార్యక్రమాలతో స్పిరిట్ మొదలైంది. ఆ ముహూర్తపు వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. టీ సిరీ ఫిలిమ్స్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, క్రిషన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఇది. ప్రభాస్, తృప్తి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, ప్రముఖ నటి కాంచన ఇతర ప్రధాన తారాగణం. ఇదొక పాన్ వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్ అని, 9 భాషలలో సినిమాను విడుదల చేయబోతున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు. సందీప్ రెడ్డి వంగ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి కావచ్చు, ఆ మూవీ హిందీ రీమేక్ కబీర్ సింగ్ కావచ్చు, లేదంటే రణబీర్ కపూర్ హీరోగా రూపొందిన యానిమల్ కావచ్చు, ఇంటెన్స్ స్టోరీలను తెరపైకి తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఆయన మరో అడుగు ముందుకు వేశారని ఇండస్ట్రీ టాక్. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ ఒక సినిమా తీయనున్న సంగతి తెలిసిందే. కథపరంగా లార్జ్ స్పాన్ ఉన్న సినిమా అని, దానితో సందీప్ రెడ్డి వంగ షాక్ ఇవ్వనున్నారని తెలిసింది. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ రోల్ ఏమిటి అనేది ఎప్పుడో రివీల్ చేశారు. ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. అయితే అది జస్ట్ పోలీస్ పాత్ర కాదు, దేశభక్తుడిగా కనిపించనున్న పోలీస్. స్పిరిట్లో కథానాయికగా మొదట దీపికా పడుకునే పేరును పరిశీలించిన సంగతి తెలిసిందే. దర్శకుడితో భేదాభిప్రాయాలు వచ్చి సినిమా నుంచి తప్పుకుంది. ఆ తర్వాత యానిమల్ ఫేమ్ తృప్తిని కథానాయికగా ఎంపిక చేశారు. అప్పుడు స్టోరీ నుంచి బాలీవుడ్ మీడియాలో లీకులు వచ్చాయి. స్పిరిట్లో హీరో హీరోయిన్ల మధ్య బోల్డ్ సీన్స్ ఉన్నాయని, దీపిక ఆ లీక్స్ ఇచ్చినట్లు రూమర్స్ ఉన్నాయి. అది పక్కన పెడితే హీరో బోల్డ్ పోలీస్ ఆఫీసర్ అని భావించారంతా. అయితే అసలు విషయం వేరే ఉంది. స్పిరిట్ సినిమాలో సీరియస్ ఇష్యూను సందీప్ రెడ్డి వంగ డీల్ చేస్తున్నారట. మన దేశ సెక్యూరిటీకి సంబంధించిన కథతో ఆయన సినిమా తీస్తున్నారట. దేశభక్తుడైన ఒక పోలీస్ ఆఫీసర్ దేశం కోసం ఏం చేశాడు అనేది సినిమాలో చూడాలి. దేశభక్తితో పాటు రొమాన్స్, యాక్షన్, బలమైన భావోద్వేగాలు కూడా ఉన్నాయని తెలిసింది. అది సంగతి. స్పిరిట్ కంటే ముందు ప్రభాస్ నటించిన ది రాజాసాబ్, ఫౌజీ థియేటర్లలోకి రానున్నాయి. ముందుగా సంక్రాంతి బరిలో ది రాజాసాబ్ వస్తుంది. ఈ మూవీ రిలీజ్ జనవరి 9న. ఆల్రెడీ విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ప్రభాస్ సంక్రాంతికి తన రాబోయే చిత్రం ది రాజాసాబ్లో విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా జనవరి 9, 2026న విడుదల కానుంది. దీనికి ముందు ప్రభాస్ నటించిన మరో మోస్ట్ అవైటెడ్ చిత్రం కల్కి 2 గురించి తాజా వార్త బయటకు వచ్చింది. కల్కి ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపింది. సినిమా క్లిప్ హ్యాంగర్ ఎండింగ్ సీక్వెల్ మీద అంచనాలను పెంచింది. ఇప్పుడు మేకర్స్ పార్ట్ 2 కోసం సిద్ధమయ్యారు. అంతా సవ్యంగా జరిగితే కల్కి పార్ట్ 2 షూటింగ్ ఫిబ్రవరి 2026 నుండి ప్రారంభం కావచ్చని తెలిసింది. అయితే అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా షూటింగ్లో ప్రభాస్ బిజీగా ఉన్నారు. అందువల్ల కల్కి పార్ట్ 2 కోసం అభిమానులు కొంచెం వేచి చూడాలి. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దీపికా పడుకోన్ సినిమా నుంచి తప్పుకున్న తర్వాత ఆమె పాత్రకు తృప్తిని ఎంపిక చేశారు. ఫస్ట్ లుక్లో ఆమెను కూడా చూపించారు. ఈ సినిమా కాకుండా హను రాఘోపడి డైరెక్షన్లో ఫౌజీ కూడా చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ 2 చేయాల్సి ఉంది. కల్కి కథ మహాభారతం తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. ఇక్కడ అశ్వత్థామకు శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అవతారాన్ని రక్షించే బాధ్యతను అప్పగించాడు. కల్కి ప్రపంచంలో యాస్కిన్ కొత్త శక్తిగా అవతరిస్తాడు. అతని నుంచి ప్రజల్ని కాపాడటానికి కల్కి అవతారం వస్తుంది. సీక్వెల్లో పురాణ కథ ఉంటుందని ముందుగా హింట్ ఇచ్చారు. అది ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది.